అందరికీ నమస్కారం. సోనం వాంగ్చుక్ గారు హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేశారు. నిన్న 26 డేస్ పాటు హంగర్ స్ట్రైక్ చేశారు. ఏదైతే పేపర్ లీక్ ఉందో నీట్ది, దానికి బాధ్యత వహిస్తూ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ని రిజైన్ చేయమని చెప్పి ఆయన హంగర్ స్ట్రైక్ స్టార్ట్ చేశారు. 26 డేస్ తర్వాత నిన్న హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేశారు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు అయితే ఇంకా రిజైన్ అయితే చేయలేదు. సో ఈ లాస్ట్ 3-4 డేస్ నుంచి సోనం వాంగ్చుక్ గురించి చాలామంది కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేశారనమాట. అవన్నీ ఫేక్ అనుకోండి. బత్తాయి గాళ్ళు భక్తులు ఉంటారు కదా, వాళ్ళు చేశారనమాట. ఏంటంటే సోనం వాంగ్చుక్ వచ్చేసి చైనా ఏజెంట్ అని, ఆయన పాకిస్తాన్ ప్రో అని, యాంటీ నేషనల్ అని చెప్పి చాలా వీడియోలు సర్క్యులేట్ చేశారు. సో వాళ్ళందరికీ ఈ వీడియో అన్నమాట. సో ఆయన యాంటీ నేషనల్ అయితే, చైనా ప్రో అయితే, చైనా ఏజెంట్ అయితే, పాకిస్తాన్కి సపోర్టర్ అయితే ఎందుకు సెంట్రల్ మినిస్టర్స్ వెళ్ళి ఆయనతో హంగర్ స్ట్రైక్ని బ్రేక్ చేయించారు? సో సెంట్రల్ మినిస్టర్స్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ వెళ్ళారో వాళ్ళు కూడా యాంటీ నేషనలిస్ట్కి సపోర్ట్ చేశారా? సో వాళ్ళు కూడా యాంటీ నేషనలిస్టేనా? వాళ్ళు కూడా చైనా ఏజెంటేనా? ఈ ఇద్దరు సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేశ ద్రోహులేనా? మరి ఎవరైతే ఇన్ని రోజులు వాంగ్చుక్కి వ్యతిరేకంగా వీడియోలు పెట్టారో వాళ్ళందరూ ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. సో ఆయన యాంటీ నేషనల్ అయితే ఆయన ఎందుకు ఇన్ని రోజులు అరెస్ట్ చేయలేదు? మరి ఎందుకు జైల్లో పెట్టలేదు? సో ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు కేసులు పెట్టలేదు ఇప్పటి వరకు? పెట్టాలి కదా ఆయన కనుక యాంటీ నేషనలిస్ట్ అయితే. సో ఏది పడితే అది డబ్బులు ఇస్తున్నారు కదా, లేదంటే మనం ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి పోస్ట్ చేయకూడదు. అట్లీస్ట్ యూ షుడ్ థింక్, అంటే బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది, ఆలోచించుకొని జ్ఞానంతో ఏది పోస్ట్ చేయాలి చేయకూడదు అనేది ఒక విచక్షణతో చేయాలి. సో వాళ్ళు మనకు పంపించేశారు, మనం ఆ గ్రూప్లో ఉన్నాం కాబట్టి, అందుభక్తుల గ్రూప్లో వాట్సాప్ యూనివర్సిటీలో మనం సభ్యులం కాబట్టి, సో మన బాధ్యతగా సర్క్యులేట్ చేస్తున్నామని చెప్పి చేయకూడదు. సో యూ షుడ్ థింక్, ఆయన మీరు ఫస్ట్ పోస్ట్ చేసే ముందు ఆలోచించుకోవాలి. ఆయన యాంటీ నేషనలిస్ట్ అయితే, చైనాకు సపోర్టర్ అయితే ఎందుకు గవర్నమెంట్ ఇన్ని రోజులు ఆయన మీద కేసు పెట్టలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు జైల్లో పెట్టలేదు అని చెప్పి ఆలోచించుకోవాలి. అవేం లేదు. సో ఇప్పటికైనా సరే ఏది రైట్ ఏది రాంగ్ ఆలోచించండి. గవర్నమెంట్కు వ్యతిరేకంగా, మినిస్టర్స్కి వ్యతిరేకంగా మాట్లాడితే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు కాదు.